నేను విన్నది నిజమేనా? ఇక్కడ కరెక్టర్ గా వచ్చింది మీ ఆవిడ? మామూలుగా రాలేదు. నా మీద పగ సాధించాలని, జరిగిన దానికి ప్రతీకారం తెచ్చుకోవాలని వచ్చింది. అధికారం చేతిలో ఉందిగా, నన్ను సర్వనాశనం చేయాలనే పట్టుదలతో ఉంది. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, ఈ లారీ కేసులో మనం తప్పకుండా నెగ్గాలి. ఆ కలెక్టర్ కి మన తడాకా చూపించాలి. ఇది మా ఇంటి పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయం. కేవలం ఒక సిగరెట్ కోసం నేను అబద్ధం ఆడితేనే జానకి తట్టుకోలేదు. అలాంటిది తనతో పెళ్లి కాకముందే తన భర్తకు ఒక భార్య, కూతురు ఉన్నారని తెలిస్తే జానకి భరించలేదు. ఇన్నాళ్ళు ఈ రహస్యం ఎందుకు దాచారని జానకి ఏడిస్తే నేను తట్టుకోలేదు. తనొక జానకినని, తన భర్త ఒక శ్రీరామచంద్రుడని గర్వంగా బ్రతుకుతున్న జానకి ఎవరూ వదిలేసిన స్థానాన్ని తను ఆక్రమించానని తెలిసిన మరుక్షణం నా జానకి నాకు దక్కదు. అందుకే ఈ రహస్యాన్ని దాచడం కోసం, నా జానకి కోసం చేస్తున్న ఉద్యోగం, ఉన్న ఊరు వదిలి ఇక్కడికి వచ్చి స్థిరపడ్డాను. ఇప్పుడేం చేయాలి? ఎలా చేయాలి? ఆ గోపిగాడు ఎప్పుడు కలెక్టర్ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. కలెక్టర్ గోపితో చెప్పి, గోపి వనితతో చెప్పి, వనిత జానకమ్మతో చెప్తే బావా ఇన్నేళ్లు నువ్వు దాచిన రహస్యం కాస్త నడిపదారిలో ఉంటుంది. నువ్వేం కన్ఫ్యూజ్ అవ్వకు. దీన్ని ఎలా సాల్వ్ చేయాలో నాకు బాగా తెలుసు. అయ్యో అయ్యో అయ్యో, ఎవరయ్యా కారు నడిపేది? గుర్తుందా? ఏమ్మా బిడ్డల రోడ్లో వదలచ్చా? కలెక్టర్ గారి బండి వస్తుంది. కలెక్టర్ గారి కారు రోడ్లో నడుస్తుందని చెప్పి మేమంతా ఆకాశంలో నడవాలా? ఏమా పాపకేం దెబ్బలు తగ్గలేదు కదా? ఐమ్ సారీ మా, నాదే తప్పు. సారీ అంటే సరిపోతుందా? ఇదే మీ కూతురు జరిగే ఊరుకునేవారా? చెప్పండి. వనిత, ఈవిడ మన కొత్త కలెక్టర్ గారు, చాలా మంచి మనిషి. నువ్వు కొంచెం ఉండు. నమస్కారం అమ్మా, ఈమె సార్వభౌమరావు కూతురు. అలాగా? ఈ అమ్మాయి అడిగిన దాంట్లో తప్పులేదు గోపి. చట్టం అందరికీ ఒకటే. చూడమ్మా, నువ్వు ఒకసారి ఆఫీస్కి వచ్చుకోవాలి. వస్తా గోపి. వస్తానమ్మా. ఏమండి మీ కార్ తాళాలు? థ్యాంక్ యూ. మీ కూతుర్ని వదిలేసి వెళ్తున్నారే, మీ పాప. తీసుకోండి. థ్యాంక్ యూ. ఏం లేదమ్మా. జానకి, ఏమిటండి? రేపు నీ ఇద్దరు కూతుళ్ళకి నిశ్చితార్థం, పెళ్లి చూపులకు వస్తున్నారు అన్ని ఏర్పాట్లు చేయి. ఏమిటండి హడావుడి? మాట్లాడదు, చెప్పింది చేయి. నా కూతుళ్ళకి పెళ్లిళ్ళు చేసి బయటకు పంపుతాను. అప్పుడు నువ్వు నన్ను ఏమీ చేయలేదు. సుధా, సుధా, సుధా. జానకి, అమ్మాయిలు తీసురా. ఏమండి ఒక మాట. ఒక్క నిమిషం. అమ్మాయిలు ఇంకా రెడీ కాలేదా? ప్రొద్దుటి నుంచి అమ్మాయిలిద్దరూ కనపట్టలేదండి. జానకి, అమ్మాయిలిద్దరూ ప్రొద్దుటి నుంచి కనిపించట్లేదని తాంబూలాలు పుచ్చుకోవే ముందు చెప్తున్నావు. అది కాదండి, వాళ్ళ స్నేహితురాళ్ళు ఇంటికి వెళ్లేరేమో అనుకున్నాను. ఇప్పటి వరకు రాలేదండి. బావా ఈ మాత్రం దాన్ని కంగారు పడతానందుకు. మన అమ్మాయిలకి ఏం కన్నం కరా కాలం కరా? భుజంగం గారు నీకు బాల్య స్నేహితుడు, బాగా తెలిసినవాడు కాబట్టి శుభముహూర్తం దాటిపోకుండా ముందు నిశ్చితార్థం జరిపించేద్దాం. ఆ తర్వాత పెళ్లి చూపులు ఏర్పాటు చేద్దాం. నేను మాట్లాడిన చెప్తాలే. భుజంగం గారు, అమ్మాయిల్ని పొద్దునే గుడికెళ్ళి అర్చన చేసి రమ్మన్నారు. అక్కడేదో కొంచెం లేట్ అయి ఉంటుంది. కార్లోనేగా వచ్చేస్తారు. ఈలోగా టిఫిన్ ఎదురుగా రండి. తర్వాత తీసుకోవచ్చు, ముందు తాంబూలాలు బుక్ చేసుకుందాం. ఈ పెళ్లి చూపులు అంటూ చేసేది సంప్రదాయం కోసమే కదా. ఒరే రావు, ఒరే రారా రారా. నాన్న, వనిత, ఏమిటిది? వేళాకోళం కాదు నాన్న. దేవుడి సాక్షిగా సుధకు గుండె పెళ్ళైంది. సుధా, ఎంత పని చేశావమ్మా? అమ్మా, దాని తప్పేం లేదమ్మా. కావాలని నేనే పెళ్లి జరిపించాను.
నిజంగా నాకేం తెలియదు. సుధా, నువ్వు ఆ దండా తాళి తెంచదో పడేచ్చు లోపలికి. ఇంకో క్షణం ఇక్కడ ఉంటే నేను చంపేస్తాను. పోరా బయటికి. రాజా, అతను ఏంటి అల్లుడు? అతని మీద చేయి చేసుకునే హక్కు నీకు లేదు. ఏం మాట్లాడాలనుకున్నా నాతో మాట్లాడు. అన్నాడు బాణం. నా మాట విను, తొందరపడకు. సిగ్గు లేకుండా ఇంకా ఏ మొహం పెట్టుకుని అడుగుతున్నావురా? రే, అమ్మాయిల్ని అందంగా కనటం కాదురా, వాళ్ళని సక్రమంగా పెంచడం నేర్చుకో. పదండి. సుధా, ఇంకా అక్కడే నుంచున్నారేంటి? వెళ్ళి ఆశీర్వాదం తీసుకోండి. వనిత, నట్టింట్లో నలుగురు ఎదట నా పరువు మర్యాదలను మంట కలిపింది చాలక ఆశీర్వాదం తీసుకొస్తున్నావా? కాదండి నాన్న, తప్పు చేసింది మేము. దయచేసి అక్కనే అనకండి. ఈ పెళ్లి జరగదుదా? నోర్మై అక్క, ఇప్పుడు నువ్వేమంత తప్పు చేశావని ప్రేమించడం నేరం కాదు. అక్క, అతను ఇప్పుడు నీ భర్త, మన కుటుంబంలోని వ్యక్తి. అతను వేరు చేసి మాట్లాడుకుంటూ. అమ్మా అమ్మా, నిన్ను క్షమించమ్మా. నిన్ను క్షమించడానికి నేనెవరినమ్మా? నువ్వు చదువుకున్న దానివి, సంస్కారం ఉన్నదానివి. నీకు తెలియదంటూ ఏముంది చెప్పు. చూడమ్మా, కన్నవారిని కాదని కుటుంబ గౌరవాన్ని లెక్క చేయకుండా ఇలా పెళ్లి జరిపిస్తే మీ కాలేజీలో నీకు ఆదర్శ వనితని బిరుదిస్తారా? చెప్పమ్మా. అమ్మా వనిత, చేతికి దెబ్బ తగిలి రక్తం కారుతున్నా ఈ తల్లి మందు తెచ్చి వేసే వరకు కాసు కూర్చునేదానివి. చెల్లెల భవిష్యత్తు గురించి నాతో చెప్పకుండా ఎందుకమ్మా తొందరపడ్డావు? ఇప్పుడు నా గుండె గాయమైంది, రక్తం కారుతోంది. ఏ మందు వేస్తావు? ఇప్పుడు నేనే తప్పు చేశానని అందరూ నన్ను నిలదీస్తున్నారు. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, నా సంగతి మనందరికీ తెలుసు. కానీ ఒక్కరూ పట్టించుకోలేదు. ఎందుకని? అతను డబ్బు లేని పేదవాడనేగా. మనిషి పుట్టుకతోనే డబ్బును చదువును వెంటేసి పుట్టలేదు. అమ్మ చదువుకోలేదు, కానీ ఆస్తుంది. అందుకేగా నాన్నగారు పెళ్లి చేసుకున్నారు. అలాగే తమ్ముడు చదువు రాలేదు, శోభ బాగా చదువుకుంది. ఆ డబ్బు కోసమేగా శోభ రాజుని పెళ్లి చేసుకుంది. వనిత, మా గురించి మాట్లాడితే నేను ఊరుకోను. ఏ, నేను అడగటంలో తప్పే ఉంది? అడగటంలో తప్పు లేదు, కానీ అడిగే హక్కు మాత్రం నీకు లేదు. నానా, నాకు హక్కు లేదా? అవును, నాకు డబ్బు లేకపోవచ్చు, కానీ కన్నీ పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు అంటూ ఉన్నారు. నీకు ఆ దిక్కు లేదు. చూడు, ఇన్నాళ్ళు నువ్వు చెల్లెలుగా భావిస్తున్న సుధ నీకు చెల్లెలు కాదు, మా ఆయన నీకు తమ్ముడు కాదు. అమ్మ అమ్మ అంటూ పెరవేసి తిరుగుతున్నావు. ఈ అమ్మ నీ కన్న తల్లి కాదు. శోభ, ఈ పెళ్లి జరిపించినందుకు నువ్వు నన్ను కొట్టు, చంపు. అంతేగాని దిక్కులేని దాన్ని మాత్రం అనకు. మళ్ళీ ఆ మాట అన్నావంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. శోభ, ఊరుకోమ్మా. ఎంతకాలం అతే నోరు మూసుకోవటం? ఇప్పుడు ఈవిడ చేసిన పని నిజంగా మీ కన్న కూతురు అయితే చేస్తుందా? మన ఇంటి కూడా తీస్తుందా? చెప్పండి. అమ్మా అమ్మా, మాట్లాడవేంటమ్మా? శోభ చెప్పింది అబద్ధం కాదు. నా కూతురు అయితే ఎవరితోనూ మాట్లాడకూడదు, నా కూతురు అయితే ఎవరితోనూ పోట్లాడకూడదు అని ఎప్పుడు శాసించేదానివి. కానీ ఈ రోజు నేను నీ కూతురు కాదని అంత గట్టిగా చెప్తుంటే ఎందుకమ్మా మాట్లాడవు? ఎందుకమ్మా మౌనం? అంటే శోభ చెప్పింది కాదు. నాకే శిక్షణ వేయండి, కానీ నిజాన్ని మాత్రం నేను భరించలేను. వనిత, జానకి నిన్ను కన్నతల్లి కాదు, రాజాసులను కన్నతల్లి. నేను అనాథనా? అంటే ఏ కుప్పతొట్లోనూ దొరికితే నన్ను తీసుకొచ్చి పెంచుకున్నారు? లేదమ్మా, మాకు పిల్లలు పుట్టలేదని నాన్నగారు నిన్ను అనాథ శరణాలయ నుంచి తీసుకొచ్చారు. నువ్వు ఇంట్లో అడుగు పెట్టాకే నా కడుపు పండి రాజాసుధులు పుట్టారమ్మా. వాళ్ళు పుట్టాక నన్ను ఇంట్లోంచి బయటికి ఎందుకు తరివేయలేదమ్మా? కన్న మమకారాన్ని కురిపించి ఇంట్లో నాకు స్థానాన్ని ఎందుకు కల్పించారు? నా తల్లిదండ్రుల్లా లోకంలో ఇంకెవరూ లేరని నేనెంత గర్వపడుతున్నాను. ఇప్పుడు నాకు మీరందరూ, నేను మీకేం కానన్న ఈ నిజాన్ని నేను ఎలా తట్టుకోగలను? నా మనసును ఎలా మార్చుకోగలనమ్మా? నువ్వెందుకమ్మా మనసు మార్చుకోవాలి? నువ్వు మా కడుపున పుట్టకపోయినా నువ్వు ఇంటి కూతురువే. ఏమ్మా వనిత, నిన్నెప్పుడైనా పరాయిదల్లా చూసానా? అది నీ మంచి మనసుకు నిదర్శనం.
ఇన్నాళ్ళు ఈ ఇంట్లో అనాథగా పెరిగాను, మహారాణిగా బ్రతికాను. మీ అందరి మనసుని నొప్పించాను. శోభతో గొడవ పడ్డాను, రాజాను సుధను తిట్టాను. మీ అందరూ నన్ను క్షమించండి. నాన్న, ఈ ఇంటి ఆడబడుచును అనుకుని నేను చేసిన మంచి పని ఒకటి, సుధకు పెళ్లి జరిపించడం. పెంచిన బిడ్డగానైనా నా మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా వాళ్ళని ఆశీర్వదించండి ప్లీజ్. జరగవలసిందేదో జరిగిపోయింది, ఇక బాధపడి ప్రయోజనమే ఉంది. అలాగే ఆశీర్వదిస్తాను. సుధా, ఇలా రా. అమ్మా రామ్మా. సుధా, మీరు రండి. నాన్న, బంతి వెళ్ళిపోతుంది. వనిత